హే గైస్, వెల్కమ్ టు ఫైజీస్ కుకింగ్. చుక్క నూనె లేకుండా చాలా హెల్దీగా వండిన చేపల్ని ఎప్పుడైనా తిన్నారా? అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్, చాలా టేస్టీ, అంతకు మించి హెల్తీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా కారంగా ఉండే 2 పచ్చిమిర్చి, 2 గుప్పెళ్ళంతా కొత్తిమీర, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, గుప్పెడు పుదీనా ఆకులు, మీ రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ శనగపిండి, చిన్నవి అయితే 2, పెద్దవి అయితే 1 నిమ్మకాయని రసం పిండండి. దీన్నంతటిని మెత్తని పేస్ట్గా చేయండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఇలా ప్లేట్ మీద బాదమాకు లేదంటే అరిటాకు పెట్టుకొని దాని మీద ఈ చేప ముక్కలు పెట్టి ఈ పేస్ట్నంతటిని ఈ చేప ముక్కలకి చక్కగా పట్టించండి. ఇలా చక్కగా పట్టించాక ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఈలోపు ఒక మందపాటి ప్యాన్లో రాళ్ల ఉప్పు లేదంటే ఇసుక పోసి మూత పెట్టి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్టాండ్ పెట్టి రెడీ చేసుకున్న చేప ముక్కల ప్లేట్ని ఇందులో పెట్టి మూత పెట్టేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, ఇంకో 50 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బేక్ చేశారంటే ఇంత సింపుల్గా ఎంత టేస్టీగా ఉంటుందంటే తిన్నాక మీరే అంటారు వావ్ అని. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజీస్ కుకింగ్.